హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఇప్పటి నుండి ఏదైతే నేను చేస్తున్నానో లైక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే చేస్తున్నానో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి వస్తాయి అనమాట. లైక్ టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటి బేస్ చేసుకుని కొన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి కదా. అవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్తున్న ఏదైతే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయో డెఫినెట్లీ ఒక దగ్గర నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే, చాలా కొన్నిసార్లు ఏంటి అంటే మనం లైక్ ఒక ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది కాలేజ్ సంబంధించిన ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది రెడీ చేయాలంటే డెఫినెట్లీ ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. సో కాబట్టి అందుకనే ఇవి అంత క్లియర్ గా చూడండి అని తెలుసుకున్న తర్వాత వాటి ర్యాంక్స్ అండ్ అలాగే సీట్ ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ రెండు రాసుకోవడానికి అయితే ట్రై చేయని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే సిబిఐటికి సంబంధించిన ప్రతి బ్రాంచ్ సంబంధించిన అలాట్మెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఓకేనా? సో ఇది సిఎస్సి బ్రాంచ్ అనమాట. సో టోటల్ 20 మెంబర్స్ అనే వాళ్ళు అలాట్ అయ్యారు లాస్ట్ టైం. సో మీరు ఏం చేస్తారంటే వాటి యొక్క ర్యాంక్స్ అండ్ అలాగే క్యాస్ట్ ఈ రెండు కూడా రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫైనల్ గా మనం ఏదైతే లిస్ట్ అనేది రెడీ చేసుకుంటాం అప్పుడు. ఓకేనా? సో ఇది సిఎస్సి అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ కూడా చూద్దాం. సిఎస్సి అండ్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఓన్లీ 6 మెంబర్స్ అనమాట. ఓకేనా? మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా. అండ్ సిఎస్సి మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ 13 మెంబర్స్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ర్యాంక్స్ అండ్ అలాగే వాటి యొక్క క్యాస్ట్ ఈ రెండు రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇందులో చాలా వరకు బ్రాంచెస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో సిఎస్సి ఎవరైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఓన్లీ సిఎస్సి మనం ప్రిఫర్ చేయకుండా ఐటీ కానీ తర్వాత సిఎస్సి ఏదైతే డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ ఉన్నాయో అవి కూడా ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూద్దాం. సో ఐ థింక్ ఇందులో ఎక్కువ మంది అయి ఉంటారు అనుకుంటున్నాను. సో ఇందులో నియర్లీ 20 మెంబర్స్ అనమాట. సో ఓకే, మీకు క్లియర్ గా అనిపిస్తుంది కదా. సో ఇందులో ఎస్సీ ఎస్టీ మీరు ఏదైతే క్యాస్ట్ అనుకుంటున్నారో ఆ క్యాస్ట్ సంబంధించిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలా ప్రతి కాలేజ్ గురించి కూడా రాసుకోండి అనమాట. ఓకేనా? సో ఓన్లీ ఒక కాలేజ్ గురించే కాకుండా నేను చెప్తున్న ప్రతి కాలేజ్ గురించి రాసుకున్నారు అనుకోండి, మీకు క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా మంచి ప్రిఫరెన్స్ అనేది లిస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ట్రిపుల్. సో త్రిబుల్ లో ఓన్లీ 13 మెంబర్స్ మాత్రమే. సో మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయిగా ర్యాంక్స్ అనేవి. సో చూసుకోండి. సో ఏవైతే అక్కడ ఉన్నాయో ర్యాంక్స్ అనేవి ఆ ర్యాంక్స్ అనేవి బ్రాంచ్ ర్యాంక్స్. మీరు అది కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? మెకానికల్ అండ్ సివిల్ ఈ రెండు చూస్తే అయిపోతుంది. వీటికి సంబంధించినవి ఈ ర్యాంక్స్ అనమాట. ఓకేనా? సో ఇవి మీరు కన్సిడర్ చేయండి అండ్ అలాగే మీ ర్యాంక్స్ అనేవి రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మెకానికల్ అండ్ సివిల్ ఉన్నాయి, ఆ రెండు చూద్దాం. నెక్స్ట్ సివిల్ లో 13 మెంబర్స్ అలర్ట్ అయ్యారు లాస్ట్ టైం. సో ఆ ర్యాంక్స్ అండ్ క్యాష్ అనేది రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కెమికల్ లో 7 మెంబర్స్ మాత్రమే. సో ఇది ఏదైతే లాస్ట్ టైం అలాట్మెంట్స్ అయ్యారో సో వాళ్ళందరికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇలా పెడుతున్న ప్రతి కాలేజ్ గురించి కూడా రాసుకున్నాను అనుకోండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎలా ఎలా దేని బేస్ చేసుకొని మనం రాసుకోవాలి ఏంటి అని చెప్పి. ఓకేనా? సో రిమైనింగ్ కాలేజ్ ఏమైనా ఉంటే కావాలనుకుంటే కింద మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ డూ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.